9898 ఏడి విడుదలకు ముందే మూవీ లవర్స్ కు మెంటల్ ఎక్కిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనే లాంటి భారీ కాస్టింగ్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతిపోతుంది. దీంతో నాగ్ అశ్విన్ ఏదో పెద్ద ప్లానే వేశాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మెంటల్ ఎక్కించే అప్డేట్ తెగ వైరల్ అవుతోంది. కల్కి నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే భారీ కాస్టింగ్ అందరి మతి పోగొడుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇది చాలదు అన్నట్లుగా క్యామియా రోల్స్ కోసం ఎవరూ ఊహించని హీరోలను దింపుతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఇప్పటికే గెస్ట్ రోల్స్ కోసం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండను తీసుకున్నట్టు వార్తలు వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం కల్కిలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు న్యూస్ కూడా తెగ చక్కర్లు కొడుతుంది. నానితో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. మరి ఆ హీరో ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ వార్త యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. క్లైమాక్స్ ముందు వచ్చే కీలక సన్నివేశాల్లో పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వీరి మౌనం వెనుక అర్థం ఏంటో అర్థం కాక సినీ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. కాగా ఇదే న్యూస్ ఒకవేళ నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఒకే ఫ్రేమ్లో ఇటు ప్రభాస్ను, అటు ఎన్టీఆర్ను చూస్తే అరాచకాలే అంటున్నారు. ఇదిలా ఉండగా మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి కల్కిలో ఎన్టీఆర్ నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.